నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోనికి వచ్చారని, పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరగలేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని నాగులపాడు రోడ్లో ఉన్న కామేపల్లి కళ్యాణ మండపంలో గురువారం అద్దంకి నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మంత్రి రవికుమార్, ఎంపీ కృష్ణప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఉన్న సమయంలో తెలుగు వారికి జరిగిన అవమానం చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ స్థాపించారని, తెలుగువాడు ప్రపంచ స్థాయిలో ఉండాలన్నదే ఎన్టీఆర్ లక్ష్యమని, ప్రపంచంలోనే నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో సుమారు 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గత టీడీపీ ప్రభుత్వంలో తార్ రోడ్లు వేయగా వైసీపీ ప్రభుత్వంలో మరమ్మతులు కూడా చేయలేదని, తిరిగి మరలా కొత్త రోడ్లు వేస్తున్నారన్నారు. నియోజకవర్గాల్లో ఫస్ట్ మహానాడు, తర్వాత జిల్లాలో మహానాడు, తర్వాత రాష్ట్ర మహానాడు లేని సందర్భంగా రాష్ట్రంలో మహానాడు జరుపుకుంటాం. మీ అందరూ తెలిసిన ఎలక్షన్ ముందు మన ఒంగోలు ప్రకాశం జిల్లాలో కూడా చాలా పెద్ద ఎన్నికలు జరుపుకున్నాం. తెలంగాణ ఎన్నికలు జరుపుకున్నాం. ఈ సంవత్సరంలో అయితే మనం కడపలో జరుపుకుంటున్నాం. మన ప్రకాశం జిల్లాకి ఏ విధంగా జరిపామో అంతకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు చాలా పెద్ద మెజార్టీ చూపించింది కనుక ఈ సంవత్సరం మనం చాలా పెద్ద ఎత్తున కడపలో జరుపుకోవాలని ఉద్దేశంతో కూడా గడిచిన వారం రోజుల నుంచి కాన్స్టిట్యూన్సీలో, మండల కాన్స్టిట్యూన్సీలో, జిల్లాలో చాలా పెద్ద ఎత్తున మహానాడు జరుపుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలియని కదా, ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇందాక మనవాళ్ళు చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి అంజయ్ గారు ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళకి అవమానం జరిగింది. అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళకి అసలు గౌరవం లేకుండా పోయింది అని ఆయన మనసులో కలిగిన తర్వాత ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఈ దేశంలో ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం. అంతకుముందు మనం ఏమనేవాళ్ళంటే సౌత్ ఇండియా వాళ్ళు, అంతా మెడ్రాసులు అనేవాళ్ళు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మన హైదరాబాద్ పోయినా, భారతదేశంలో ఏ మూల పోయినా సరే వీళ్ళు తెలుగు జాతి అనేది ఉందని తెలిసింది. ఏంటంటే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మన తెలుగు జాతి గురించి బయటకు తెలిసింది. తర్వాత మీ అందరూ తెలియదు కాదు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో వరణం ఉండేది కాదు, తెలుగులో దూరంగా ఉండేది కాదు. రాష్ట్ర ధర్మంలో కూడా ప్రజలందరూ కూడా సమానం తింటా ఉంటారు. మనం రూపాయలు బియ్యం ఇవ్వాలి, వరణం పెట్టాలి, మనందరూ కూడా భోజనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రూపాయలు బియ్యం తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఇల్లు పక్కా ఇల్లు కట్టించింది ఎన్టీ రామారావు. ఆడవాళ్ళకి, మహిళలకి ఆస్తులు సమానం ఎక్కించింది ఎన్టీ రామారావు గారు. ఇవాళ సోషల్ స్కూల్స్ నడుపుతా ఉన్నారు. ఇట్లాంటి బాలికలకు విద్య అందించాలి, సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉండాలనే దానికోసం, ఆడపిల్లలు కూడా చదివించాలనే దానికోసం బాలికలకు విద్య తెచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇట్లాంటి ఒక కార్యక్రమం కాదు, 2 కార్యక్రమాలు కాదు, చిరస్థాయిలో తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 2 రూపాయల కిలోమీటర్ కానీ పక్కకు పోవాలి. ఆ రోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు పెట్టారో ఏ పార్టీ సరే అధికారంలో ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు గొప్పతనం చెప్పడంలో ఏమాత్రం అవసరం లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగువాడు ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు గౌరవమైన స్థానంలో ఉన్నారు. అంటే ఇప్పుడు సత్యనారాయణలో ఉన్నాడు. ఒక తెలుగువాడు ఒక రైతు కుటుంబంలో పెట్టి ఒక ఉన్నత స్థాయి స్థానానికి ప్రభుత్వం గుర్తింపు పొజిషన్లో ఉన్నారు. అట్లా తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే, భారతదేశం అనుభవాలు కానీ ప్రపంచ అనుభవంలో ఉన్నా సరే గుర్తింపులో ఉండాలి, మంచి ఉన్నతమైన పదవులు ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు వ్యవసాయం చేసుకుంటుంటే వ్యవసాయంతో పాటు వాళ్ళ కుటుంబంలో ఎవరో చదువుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా రైతు కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా వాళ్ళ పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు ఉన్నత స్థానంలో ఎదగాలనే ఉద్దేశంతో ఆ రోజు
తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇవాళ చూస్తాం మన గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా అమెరికా వెళ్ళిన వాళ్ళు కానీ, పక్క రాష్ట్రాలు వెళ్ళిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఉన్నది ప్రతి గ్రామంలో కూడా 100 కుటుంబాల పైన ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం అని చెప్పి మీ అందరూ కూడా చెప్తాం. అదే కాకుండా నదుల అనుసంధానం మీరు చూస్తా ఉన్నారు. పట్టుసీమ ఉంది, గోదావరి జిల్లా నీళ్లు కృష్ణా జిల్లాకి తీసుకొచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పట్టుసీమ పెట్టి దాని ద్వారా లిఫ్ట్లు పెట్టి విపరీతంగా నీళ్లు తీసుకొచ్చి కృష్ణా జిల్లాకి నీళ్లు ఇచ్చారు. మనకి నాగార్జున సాగర్లో వచ్చే నీళ్లు కృష్ణా కాకుండా ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాలకి నీళ్లు అందించారు. దేశంలో నదుల అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీలో సాధ్యమైంది. రాబోయే రోజుల్లో కూడా 80,000 కోట్ల రూపాయలతో గోదావరి జిల్లాలు, ప్రకాశం అట్లానే రాయలసీమ జిల్లాలకు అన్నింటికీ నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. బరసరి ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ చేసుకొస్తారు. విడుకోవడం దగ్గర పోలాపూర్ రిజర్వాయర్ పెట్టి దాని ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా ఒక ప్రయత్నం జరుగుతా ఉందన్నమాట. ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన అధికారంలోకి వచ్చి 11 మాసాలు అయిపోయింది. మీ అందరికీ అనుకోవచ్చు ఏ కార్యక్రమాలు చేశాం. చాలా మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో మనల్ని, మన పార్టీ వాళ్ళని తప్పులో పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది మనం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మొదట ముఖ్యమంత్రి గారు అధికారంలోకి చేపట్టగానే మొదటగా మనకు పెన్షన్ ఇచ్చారు. 3,000 మీద 2 పెన్షన్ 200 నుంచి 1,000 రూపాయలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం 1,000 నుంచి మళ్ళీ 2,000 చేశాం. 2,000 నుంచి వాళ్ళు 3,000 చేయడానికి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. మనం 3,000 పెన్షన్ ని 4,000 చేశాం. 4,000 ఇచ్చే గవర్నమెంట్ పెన్షన్ ని 4,000 చేశాం. పూర్తిగా మంచంలో ఉండి బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. 25 లక్షల పైకి పెన్షన్ 15,000 రూపాయలు ఇస్తాం. ఇది క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ డయాలసిస్ చేసుకునే పేషెంట్ ఇట్లా పెన్షన్స్ మీద 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే చెప్పి ఎక్కడ చెప్తాము. మీరు ఒకసారి గమనించండి. వాళ్ళు పెన్షన్ 2,000 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ చేసినడానికి 5 సంవత్సరాలు పెట్టిన వాళ్ళు నన్ను విమర్శించే స్థాయి వారికి లేదని చెప్పి మీకు చెప్తాము. మీరు కూడా ఎక్కడైనా బయట మాట్లాడితే గట్టిగా మాట్లాడని అంటాం. అదేవిధంగా గ్యాస్ ఇస్తాం. మనం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. నిన్న క్యాబినెట్ లో చర్చ జరిగింది. మనం గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, ఇంకా ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళాలి. కనుక ఈ సంవత్సరం నుంచి గ్యాస్ ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అకౌంట్ లోనే గ్యాస్ 3 సిలిండర్ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో వేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. వదిలేసుకుని రోడ్ల మీద నడిచి, రోడ్ల మీద కూర్చుని, రోడ్ల మీద పడుకుని ఎండ వారాన్ని లెక్క చేయకుండా తెలుగు జాతి కోసం ఎదురుగా పోరాడారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 1947లో మనకు స్వాతంత్రం వస్తే 1982 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర తెలుగు జాతి యొక్క గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కాళ్ల ముందు కాళ్ల మీద పడేసింది. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో అందరికీ పెద్దలకు తెలుసు. ఆనాడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని అవమానించడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు అంజయ్ గారిని. అది చూసి తట్టుకోలేని ఎన్టీ రామారావు నా తెలుగు జాతిని ఈ విధంగా అవమానం చేశారు. నా తెలుగు ఆడబిడ్డల అవమానం కూడా దీంట్లో ఉంది. నా తెలుగు జాతి అన్నదమ్ముల అవమానం కూడా దీంట్లో ఉంది. నేను తట్టుకోలేను. తెలుగు జాతిని నేను ఈ విధంగా ఆ పదవుల కోసము, ముఖ్యమంత్రి పదవుల కోసము ఇలా తాకట్టు పెట్టలేము అని ఆనాడు ఎన్టీ రామారావు దిగి వచ్చి మన భూమి మన గడ్డ మీదకు వచ్చి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అహర్నిశలు కష్టపడి అసలు అంతకు ముందు 19
1977 సంవత్సరంలో దివితాలుగాలో సైట్లో వస్తే ఇదే విధంగా ఆయన కృషి చేశారో మనం చూసాం. అటువంటి పెద్ద హృదయం ఉన్న వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు తెలుగు జాతిని కాపాడిన ఎన్టీ రామారావు గారు యావత్తు భారతదేశం అంతా లేచి నుంచునేటట్టు చేశారు. ఎవరు వాళ్ళు ఈ తెలుగు వాళ్ళు, ఎక్కడ ఉంటారు ఈ తెలుగు వాళ్ళు, ఏ బట్టలు వేసుకుంటారు, ఏ భాష మాట్లాడతారు, ఏ అన్నం తింటారు. అప్పుడు వరకు ఢిల్లీలో మనమందరినీ తల్లివాడు టెలివిజన్స్ అనేవాడు, మద్రాస్ కి లోగ్ హై అనేవాడు. తెలుగు అనేవాడు ఆ పదమే తెలియదు వాడు. అటువంటిది మొట్టమొదటిసారి యావత్తు భారతదేశంలో ప్రతి ఒక్కరు లేచి నుంచుని ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది, తెలుగు జాతి ఎక్కడ ఉంది, తెలుగు భాష ఎక్కడ మాట్లాడతారు అని మొట్టమొదటిసారి పరిచయం చేసింది భారతదేశానికి, ఇంటర్నేషనల్ గా ప్రపంచానికి ప్రపంచం చేసింది మన ప్రేమగా మన దేవుడు అనుకుంటున్నాము ఎన్టీ రామారావు గారు. గౌరవ శ్రీ గట్టిపట్ల రవికుమార్ గారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రులు మన జెండాను ఆవిష్కరిస్తున్నారు. ఒకసారి ప్రజలందరూ తమ కరతాళతో ఒకసారి అందరూ కూడా కరతాళతో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 విధానాన్ని అమలు చేసి ఎందరో పేదవారిని ఆర్థిక రూపంలో ఇతర రూపాలలో ఆదుకుంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలో సుమారు 150 మంది చిరు వ్యాపారస్తులకు మేదరమెట్ల సింథటిక్ ఫ్యాక్టరీ మరియు గ్రీన్ కో కంపెనీ వారి సౌజన్యంతో గురువారం మంత్రి రవికుమార్ ఎంపీ కృష్ణప్రసాద్ కలిసి తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిరు వ్యాపారస్తులందరికీ తోపుడు బండ్లు ఇవ్వాలనుకోగా 380 దరఖాస్తులు వచ్చాయని, మొదటి విడత కింద 150 మందికి ఇస్తున్నారని, మిగిలిన వారికి జూన్ నెలలో అందజేయడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి మరో కంపెనీ వారు 1100 సైకిల్స్ ఇవ్వనున్నారని, మేదరమెట్లలోని హైస్కూల్ విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సోలార్ సంస్థ వారు 9 కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తున్నారని, మరో 7 కమ్యూనిటీ హాల్స్ కూడా CSR నిధుల ద్వారా మంజూరు చేశారని, ఎంపీ నిధులతో కూడా సహకారం అందించాలని మంత్రి కోరారు. సింథటిక్ గ్రూప్ వాళ్ళు 112 మందికి ఇచ్చారు తోపుడు బండ్లు, అట్లానే గ్రీన్ కోలో 35 మందికి ఇచ్చారు. దాదాపు 150 మందికి ఇప్పుడు ఇవాళ ఇస్తున్నాం. మన దగ్గర అప్లికేషన్లు 380 మందికి వచ్చింది. వర్షాలు పడటం వల్ల ఆ చెక్క ఆగలేదు, ఇంకా రెడీ కాలేదని చెప్పారు. నెక్స్ట్ మంత్ మిగతా 200 మందికి మిగిలిపోయిన ఏమైతే ఉన్నాయో 150 మందికి ఇవ్వగా మిగతా వాళ్ళు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ ఇస్తాము. వాళ్ళకు కూడా కొంతమంది కంపెనీలో ముందుకు వచ్చారు, వాళ్ళకు కూడా సహాయం చేస్తామని చెప్పి అది కూడా తప్పకుండా చేపిస్తాం. అదే కాకుండా సైకిల్ ఇచ్చాం. పోయినసారి ఒక స్కూల్లో సైకిల్ ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కంపెనీలో ఒక 1100 సైకిల్ రేపు స్కూల్ బిగిన ఉండాలని ఇస్తా ఉన్నారు. మేనేజ్మెంట్ స్కూల్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ మొదటి విడతగా రేపు జూన్ జూలైలో స్కూల్స్ బిగిన తర్వాత అవి కూడా ఇస్తా ఉన్నారు. అది కూడా ఇస్తాం. అది కాకుండా ఇప్పుడు కమ్యూనిటీ హాల్స్ పైన మన సోలార్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొదటి విడతగా 9 కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు. ఒక బస్ షెల్టర్ ఇచ్చారు. ఒక ఆగిపోయిన కమ్యూనిటీ హాల్ ఉంటే అది కూడా ఇచ్చేసారు. ఇప్పుడు నిన్న మళ్ళీ ఇంకో 7 కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు. అంటే మొత్తం ఇప్పటిదాకా CSR గ్రాంట్ లోనే ఓన్లీ కమ్యూనిటీ హాల్, గ్రామాల్లో ఎవరైతే మన ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు మా కమ్యూనిటీ హాల్ కావాలి, ఇంకా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి మా కాలనీలో బీసీ కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ ఎక్కడన్నా ముస్లిమ్స్ కాలనీలో కానీ ఎక్కడ కమ్యూనిటీ హాల్ లేదంటే అక్కడ కూడా కమ్యూనిటీ హాల్ ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా CSR
ప్రాంతంలో కూడా 60 లక్షలు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేశారు. అసిస్టోల ద్వారా దాదాపు కొన్ని వందల మందికి ఆ రోజు తుఫాన్లు దెబ్బతింటే మనం బియ్యం, కందిపప్పు, నెయ్యి అట్లాంటి సామాన్యాన్ని తుఫాను ఇబ్బంది పడుతుంటే నేను సత్యప్రసాద్ గారు మేమందరం అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాం. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేది కాకుండా కొంతమేర సాయం కావాలంటే మన ద్వారా కొన్ని వందల మందికి అక్కడ తీర ప్రాంతంలో కూడా ఇచ్చాం. అన్ని ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి కొంతమేర మేరకు వ్యాపారస్తులు, సేవా సంస్థలు, ప్రజలు వాళ్ళు కూడా ముందుకు వచ్చి కొంతమేర సాయం అందిస్తుంటే ప్రజలకి ఇబ్బంది కాకుండా. ఎందుకంటే చాలా మంది ప్రజలు పేద ప్రజలు కూడా ఉంటారు. అన్ని ప్రభుత్వ పథకాలు అందకపోవచ్చు, అందరికి అన్ని కొంతమందికి రాకపోవచ్చు. కొంత సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఇలాంటి పథకాలన్నీ కూడా పేద ప్రజలకు మనంతో సాయం కూడా లోకేష్ గారు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. తర్వాత రామ్మోహన్ ఇచ్చాడు మన ఎమ్మెల్యే గారు, ఆయన కూడా ఇస్తున్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత ఆఫీసర్తో మాట్లాడి రేట్లు ఇవన్నీ మాట్లాడిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న ఎవరైతే ఇస్తామో వాళ్ళు కూడా పంపించాము. వెళ్ళి చూసుకున్నామని వాళ్ళు వేసే చెట్ట, వాళ్ళు వేసే టైర్లు అన్ని క్వాలిటీ ఉన్నాయా లేవని మనం కూడా పంపించి మీరు కూడా వెళ్ళారు కదా, మీ ఆఫీసర్లు కూడా వెళ్ళారా, వాళ్ళు వెళ్ళా అసిస్టెంట్లు వాళ్ళు అందరూ వెళ్ళి చూసి క్వాలిటీ అంతా చెక్ చేసుకొని క్వాలిటీ రేట్ అన్ని చూసుకొని వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం కొని ఇచ్చాం. ఇట్లా ప్రతి కూడా సైకిల్ కానీ పోయినసారి వికలాంగులకి ఒక 40 మందికి స్కూటర్లు ఇచ్చాం. 1,31,000 స్కూటర్ ఇచ్చారు. అట్లానే ఒక కంపెనీ ఎస్ఆర్ఎం కంపెనీ అని హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు. వీళ్ళిద్దరు కలిసి ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఇంకో 40 స్కూటర్లు కూడా ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ పైన వచ్చే మంత్కి రెడీ చేస్తున్నాము. అది కూడా ప్లాన్ చేస్తున్నాం. కొద్దిగా ఫైనాన్షియల్ గా కొద్దిగా ఎవరన్నా ముందుకు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ప్లాన్ చేసి ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రజలకు ఇవ్వాలని. ఇప్పుడు మిమ్మల్ని పిలిచిందంటే దీంట్లో కూడా మా స్వార్థం ఉంది. మీ జాతిని పిలిచి మళ్ళీ ఢిల్లీలో పట్టుకొస్తారని పిలిచాం మిమ్మల్ని. మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారితో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మంత్రి గారు మన నియోజకవర్గ ప్రజల కోసము చాలా చక్కటి కార్యక్రమం, అంటే సిఎస్ఆర్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కార్యక్రమం కింద మళ్ళీ మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో P4 అంటే ఎవరైతే మార్గదర్శకులు ఉన్నారో మనలో, వాళ్ళు ఎవరైతే సమాజంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలని అందుకొని కొంచెం పైకొచ్చారో వాళ్ళు కింద వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళకు కూడా సిఎస్ఆర్ లేదా ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కార్యక్రమం మీద కింద వాళ్ళకు కూడా సహాయం చేయాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పదే చెప్తూనే వస్తున్నారు. ఇంతకు ముందే మన మంత్రివర్యులు ఇక్కడ అద్దంకిలో ఇదే కాన్సెప్ట్ మీద చాలా మందికి ఏదైతే కుటుంబశులు కానివ్వండి, పరికరాలు కానివ్వండి ఏమన్నా అందజేస్తూ వచ్చారు. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. మంత్రి గారు పిలుపు మీద సింథైట్ ఇండస్ట్రీస్ అని ఇక్కడ యువకులు ఇక్కడ ఉన్నారు. సలాం అని వచ్చారు, కేరళ నుంచి వచ్చారు సలాం గారు. రామాంజనేయులు గారు వచ్చారు, జనరల్ మేనేజర్ గారు. వాళ్ళు 112 బండ్లు, తోపుడు బండ్లు మనకి మంత్రి గారు పిలుపు మీద వచ్చి మనందరికి ఇస్తున్నారు. అదేవిధంగా గ్రీన్ గో అనే కంపెనీ కూడా మన మంత్రి గారు పిలుపు మీద వచ్చి మన నియోజకవర్గంలో 38 తోపుడు బండ్లు మనకి ఇస్తున్నారు. వాళ్ళందరికీ మనం చప్పట్లు కొట్టాలి. ఇటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది వస్తారు. మంత్రివర్యులు కాబట్టి ఆయన చెప్పినప్పుడు చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాబట్టి దేశంలో వచ్చి చాలా మంది వచ్చి మన నియోజకవర్గంలో అద్దంకి నియోజకవర్గంలో మన పేద ప్రజల కోసం చేయడానికి చాలా మంది వస్తున్నారు. ఆయన పిలుపు, ఆయన అంటే చాలా గౌరవము అందరికీ. ఆయన పిలుపిస్తే చాలు రావడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమము చాలా అరుదు. మన మంత్రి వర్యులు మన కాన్స్టిట్యున్సీలో ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల ప్రభుత్వం చేస్తున్నది 1000 కోట్లు అయితే ఒక 10 కోట్లు లేకపోతే 100 కోట్లు ఈ విధంగా కంపెనీల ద్వారా వస్తే ప్రజల వరకు మధ్యలోకి మనం వెళ్ళిపోవచ్చు. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ పరంగా మనం ప్రజలకు కూడా ఇంకొక రోజంతా ముందు అడుగు వేసి చేసినట్టు అవుతుంది. చాలా మహత్తరమైన కార్యక్రమం ఇది. మరి అక్కడ రాస్తుంది మన అద్దంకి, మన అద్దంకి నాకు వినిపించలేదు, మన అద్దంకి
మన అద్దంకి అది ఇలా ఉండాలి పిలుపు. ఎందుకంటే ఈ పిలుపు ఎవరిది? తెలుగుదేశం పార్టీ పిలుపు. కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ఎప్పుడు సిద్ధమే. మరి మంత్రి గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏమి ఉంటాయో అక్కడి నుంచి కూడా నన్ను CSR ఫండ్స్ తీసుకొచ్చి మంత్రి గారికి అప్పచెప్తాను. మంత్రి గారు ఏ కార్యక్రమం చేస్తే కృష్ణ గారు మా ఇక్కడ చూడమ్మా మరియు వీపు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి సహాయంతో చిరు వ్యాపారస్తులకు అందజేస్తున్నారండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ముందుకు రావాలండి. పేరు నమోదు చేసుకున్న వాళ్ళు మాత్రమే కొంచెం ముందుకు వచ్చి వాటిని దయచేసి స్టేజ్ వద్దకు వచ్చి మీ పేరు నమోదు చేసుకున్నాం రావండి. హనుమాన్ జయంతి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు జరిపి ప్రత్యేక అలంకరణ తదుపరి స్వామివారికి లక్ష తమలపాకులతో ఆకు పూజ, మామిడి పండ్లతో అర్చన చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో తిమ్మనాయుడు, రిషిత దంపతులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వంగర హరిశంకరవదాని మాట్లాడుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా మంగళవారం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారని, నేడు హనుమత్ జయంతి సందర్భంగా లక్ష తమలపాకుల పూజ, మామిడి పండ్లతో పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారని, భక్తులు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకుని గోత్ర నామాలతో పూజలు చేయించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అవధాని తెలిపారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు మన సింగరకొండ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 20, 21, 22 తారీఖుల్లో అనగా మంగళవారం, బుధవారం, గురువారం త్రయార్హిక దీక్షతో అంగరంగ వైభవంగా స్వామివారి దేవాలయాన్ని పచ్చటి తోరణాలు, మామిడి తోరణాలు, స్వామివారికి ప్రీతికరమైన ఈ కదలీ ఫల వృక్షాలతో విశేషంగా అలంకరించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున హనుమత్ జయంతి ప్రధానమైన రోజు. ఈ రోజున స్వామివారికి నిత్యాభిషేకం విశేషంగా జరిగింది. తర్వాత ఆలయ ప్రదక్షిణము, ఆలయ పరివార దేవతల నారికేళ ఫల సమర్పణ, హారతి అయిన తర్వాత ముఖమండపంలో విజయభాస్కర్ రెడ్డి గారిచే దంపతులచే గణపతి పూజ, ఋత్వికరణ కార్యక్రమం, ఈ లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఈ రోజున సాయంత్రం స్వామివారికి మామిడి పండ్లతో విశేషమైన పూజ జరుగుతుంది. రాత్రి రథోత్సవంతో ఈ హనుమత్ జయంతి మహోత్సవాలు పూర్తయితాయి. కావున 50 మంది భక్తులు ఈ హనుమత్ జయంతి మహోత్సవం రోజున ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందని మనకి సుందరకాండలో ఉన్నది. కాబట్టి 50 మంది భక్తులు ఈ హనుమత్ జయంతి రోజున స్వామివారిని దర్శించి స్వామి తీర్థప్రసాదాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాను.
కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు అద్దెంకి నియోజకవర్గంలో సుమారు 9 కోట్ల రూపాయల విలువ కలిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక కామిపల్లి కళ్యాణ మండపంలో గురువారం అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు కలిపి 60,55,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి రవికుమార్ స్థానిక నేతలతో కలిసి 100 మందికి పంపిణీ చేశారు. కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ రూపంలో ఆదుకుంటున్నారని మంత్రి రవికుమార్ చెప్పారు. రామ
ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 591 మార్కులు సాధించిన శ్రీ నాగార్జున హైస్కూల్ విద్యార్థి బోడెంపూడి నవదీప్ కు 1,10,000 రూపాయల నగదును చెక్కు రూపంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా స్కూల్ యాజమాన్యం వారు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ టి రామకృష్ణ పాల్గొన్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.